పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు, ఏ ప్రభుతో కలుసుకున్నా ఆ ఆత్మతో మనం ఐక్యమైపోతాం. ఆ ప్రభు ఏ ప్రభు అయినా పర్వాలేదు, కానీ ఒకసారి ఆ ప్రభువుతో మనము కలిసిపోతే ఆ ప్రభు యొక్క ఆత్మతో మనము ఏకాత్మ అయిపోతాం. ఏ దానికైతే నువ్వు ఏలుబడి చేయబడడానికి ప్రభువుగా నీ మీద నువ్వు అనుమతిస్తావో ఆ ఆత్మ నీ మీద పనిచేస్తుంది. గుడ్డి గుర్తనమాట. ఇది ప్రొసీజర్, ఈ భూమి మీద జరిగేటువంటి ఒక సాధారణమైనటువంటి విషయము. ఏ ప్రభు అయినా ఒకటే, నేను పరిపాలించాలంతే, నువ్వు పరిపాలించడానికి కోరుకోవాలంతే. నువ్వు కోరుకున్న ప్రభువు, ఆ ప్రభువుతో నువ్వు ఐక్యమైతే, కలుసుకుంటే, ఏలుబడి చేయడానికి అవకాశం ఇస్తే, కలుసుకుంటే అర్థమేంటంటే నువ్వు చెయ్యి, నేనేం చేయను, నువ్వు చెయ్యి, నువ్వు పరిపాలించు, నువ్వు నడిపించు అని నువ్వు దేనికైతే అనుమతిస్తావో ఆ అనుమతిచ్చిన దాని యొక్క ఆత్మతో నీ ఆత్మ ఒకటైపోతుంది, నీ జీవితము ఒకటైపోతుంది. బైబిల్లో కొన్ని విషయాలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కాదండి, కొన్ని విషయాలు ఫార్ములాస్ అనమాట. ఏదో ఒక సమాచారం అలా ఇస్తే ఓకే విని ఓకే 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 గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని పోవడానికి లేదు. అది ఫార్ములా, అదొక నీతి, అదొక రూల్. ఆ రూల్ను మనము ఫాలో అవుతూ పోవాలి. అదే మనము సిక్ అయితే హీల్ అవుతాం, బంధింపబడితే విడుదల పొందుకుంటాం, కృంగిపోతే లేవనెత్తబడతాం. అపవాది వచ్చి ఏదైనా చేయబోతే వాడు వచ్చినంతలోనే పారిపోతాడు. అలా కాకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుని ఆత్మ మన జీవితాల్లో పనిచేయడు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరితో కలిసిపోయాం మనం? మీ పక్కలు చెప్పండి, లోకస్తులకు కాదు ఇది. ఈ ఫార్ములా లోకస్తులకు కాదు, క్రిస్టియన్స్కి, క్రైస్తవులకు. నిన్ను ఏలుబడి చేయడానికి నువ్వు అనుమతిచ్చిన దాని యొక్క ఆత్మతో నీవు ఐక్యమవుతావు. మన రక్షణ అనుభవం మనకు తెలుసు కదా, ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది. మనం రక్షింపబడ్డం ఎలా ప్రారంభమైంది? హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాం. అది ఫార్ములా. ఏదాన్నైనా నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అది నీ జీవితాన్ని కమ్మేస్తుంది, అది నీ జీవితాన్ని ప్రభావితం చేసేస్తుంది. ఇట్స్ ఎ ఫార్ములా. నీ హృదయంలో ఒకటి విశ్వసించి నీ నోటితో ఏదైతే ఒప్పుకుంటావో అది నువ్వు ఏదైనా సరే, మంచిదా చెడ్డదా, అది జ్ఞానమా అజ్ఞానమా, నీకు తెలుసా తెలీదా, ఇవన్నీ పక్కన పెడితే అదొక ఫార్ములా. దాన్ని నువ్వు దేన్నైతే హృదయంలో విశ్వసిస్తావో, దేనితోనైతే నువ్వు నీ నోటితో ఒప్పుకుంటావో, విశ్వసించిన దాన్ని ఒప్పుకుంటావో, అది నిన్ను కమ్మేస్తుంది, అది నిన్ను ప్రభావితం చేస్తుంది, అది నిన్ను పరిపాలన చేయడం మొదలవుతుంది. ఎంతమంది ప్రార్థన చేసినా విడుదల రాదండి. ఎందుకంటే క్రైస్తవుడు ఆ ఫార్ములాను ఫాలో అవ్వాలి.